ఏం బాబాయ్ మ్యాటర్ ఏంటి? ఎదురా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడేం ఎగస్ట్రాలు చేయకు. ఆ బ్యాగ్ ప్లేస్ లో నీ బాడీ ఉంటుంది. అంత కరడ క్యారెక్టరా? నువ్వు హెల్ప్ చేసావని తెలిసినా కనీసం నీ వైపు చూడలేదంటే వాడి క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకో. అబ్బా అదిరిపోయింది సార్. తిత్తి పగిలింది. అదే స్థానంలో మనిషి ఉన్నట్టయితే బకెట్ రక్తం కెట్టేవాడు. భజనాప చిన్నపిల్లల ఆటిది. నేనేదో పోటీ అనుకుని వచ్చానులే. అయిపోయాడు. బ్యాలెన్స్ బింది వీడికి రాసి పెట్టినట్టుంది. రే ఆగరా. ఏమ్రా పిల్లలాటగా ఉందా? కొట్టుకుందామా? దమ్ముందా? రా. ఈ ఆట రూల్స్ నాకు పెద్దగా తెలియండి. కొట్టే పడకూడదు, పడితే లేవకూడదు. అలాగా. రే గట్టుగాడ బిందెతో నీళ్లు పెట్టండి. ఆ బిందె రెడీ సార్. మంచి చేసుకుంటారని వచ్చి గొడవలు దిగేవేంద్రా? లుక్ కోసం బాబాయ్. కథ ఇప్పుడే మొదలైంది, చూస్తుండు. చస్తే మన అకౌంట్లో కర్మకాండ గ్రాండ్ గా జరిపించండి. లేస్తే ఇంకెప్పుడు నాకు ఎదురుగా వచ్చి నిలబడొద్దని చెప్పండి. గెలిచే అవకాశం పోగొట్టేవేంద్రా? నా చెల్లెలు మోహన్ చూసుకోవట్లేకపోయింది బాబాయ్. రేపు గెలవాలంటే ఇవాళ ఓడిపోవాలి. ఏందిరా పెద్ద ఆయన తమ్ముని బిడ్డ. వాళ్ళ నాయన చనిపోతే ఈయనే పెంచి చదివిస్తా ఉన్నాడు. ఏమ్మా బాగుండవా? బాగున్నాను పెద్దనా. రేయ్ సామాన్ లోపల పెట్టించో, నువ్వు రారా. ఏందమ్మే నే సత్యదాంక రానంటివే, ఇప్పుడెట్టా వచ్చినావు? నువ్వెందుకు చావావు కదా, దగ్గరుండి చంపిపోదావని వచ్చిన. ఈ ఎచ్చుల మరదంతో కాదు గానే, నీళ్ళేని బావిలో నిమ్మనంగా తోసిన తోసుద్ది ముండ. ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు. చూడురా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా. నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా. ఎంత ట్రై చేసినా కుయ్యో కుయ్యో అని ఎంగేజ్ సౌండే తప్ప రింగ్ సౌండ్ రావట్లేదు. వాడు నీకోసం ట్రై చేస్తానేమన్నా? వాడు నా కోసం ఎందుకు ట్రై చేస్తారా? మతి లేకుండా మాట్లాడతావు. నువ్వు వాడి కోసం ట్రై చేస్తున్నావు కదా. పోనీ పని చేద్దామా? ఏంటది? వాడికి మెసేజ్ కొట్టు. కరెక్ట్. అమ్మా వీడేదో పెద్ద జఫాగాళ్ళ ఉన్నాడు. నేను హవారి అనిస్తే వాడు నాకు హవారి అనిస్తున్నాడు. అమ్మా వీడెవడో చాలా ప్లాంట్ గా ఉన్నాడన్నా. వదలొద్దు, ఎలాగోలా పట్టి నువ్వు ఆ పనిలో ఉండు. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే వచ్చేస్తా. ఓకే. ఇవాళ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్రెస్టేజ్ ఇష్యూ, అర్థమైందా? బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదిరెళ్ళమ్మా. నువ్వు ఎదురొస్తే పని అవుద్దమ్మా. నీ మీ సెంటిమెంట్ వర్క్ అవుతుంది. నా మాటనమ్మా. వెళ్ళు, నేను చెప్తాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే. పోదలికి మావరా.
పోదారా? మామా ఆ, వస్తున్నా. రమ్మంటున్నానా రాకపోతే పో. రారా రారా నువ్వు వస్తున్నా రారా. అరే, వస్తున్నా. త్వరగా. హలో, వచ్చేస్తున్నా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే త్వరగా పోనీరా. ఆ ఫైల్ ఇవ్వు. ఒరేయ్, నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో ఈ నాయలా అట్లే చావాలా? చంపరా, దమ్ముంటే చంపరా. ఏంట్రా? ఏంటి? తగలబెట్టా నా కొడుకుని. రేయ్ మునిస్వామి, నోరు పోయిరా నీ అవ్వ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి గట్టోడి వేరా. నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం తెచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈ రోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈ రోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు? మీ పిల్లలు సార్. ఈ రోజు అది అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఓహమ్మో, ఈడు అర్థం కాడు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. ఆ? రే దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ దాని టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు. 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆగండి సార్. సార్ 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 పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? వడ్ల మొత్తం దొరికిపోతుంది మేమయ్యా. పుడకపోడు గాను. ఏం బాబాయ్, నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు. పదా ఇంకెందుకు. ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. అమ్మ నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా. అప్పుడు చూడాలి మీ అన్నయ్య ఫేస్.
అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా. ఈ ముఖ్యలా ముత్తిందో చెప్పొచ్చు కదా. నాకు అత్తరే ఇస్తే కానీ నీకు నిద్ర పట్టదురా. అయ్యో అయ్యో అయ్యో, కొప్పులో పూలు, చేతికి రంగులు, ఏందబ్బా ఇది? ఒసేయ్, ఈ పొద్దున చేతులు సచ్చినావే. సచ్చింది ముసలి నా చేతిలో. ఏసాలేస్తుండవా ఏసాలు? ఏ ఏంటే ముసలి చేతిలో ఆ కూజ ఏంటి, బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి? చెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు. ఏందిరా ముసలిదాన్ని కూడా చూడవా? చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఓ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతక పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు.